అసలే ఎండాకాలం తీవ్ర వడగాల్పులు ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 3 రోజులుగా కరెంటు సరఫరా నిలిచిపోతే ఎలా ఉంటుంది? పెద్దలైతే ధైర్యంగా ఏదో ఒక విధంగా తమ అవసరాలు తీర్చుకుంటారు. కానీ అక్కడ ఉన్నదంతా 10 నుంచి 13 ఏళ్ల వయసున్న బాలికలే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక సతమతమవుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో తాగటానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. 3 రోజులుగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరమ్మతులు చేయించకపోవడంతో దాహంతో విలవిల్లాడుతున్నారు. గిన్నెలు తట్టాబుట్టా తీసుకుని గ్రామంలోకి వెళ్లి తెచ్చుకుని వాడుకుంటున్నారు. చుక్క నీరు వృధా చేయకుండా బాటిళ్లలో భద్రంగా దాచుకుని వాడుకుంటున్నారు. తాగటానికి చుక్క నీళ్లు దొరకని పరిస్థితి నెలకొనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామంలోకి వెళ్లి తెచ్చుకున్న నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోయారు. ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం మొహం కడుక్కోవాలంటే నీళ్లు లేకపోవడంతో ఉదయం బారెడు పొద్దు దాటిపోతోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు వాటర్ సమస్య, రోజు తాగడానికి వాటర్ లేదు. 2 రోజుల నుంచి వాటర్ వస్తలేదు. మిషన్ భాగీరథ వాటర్ వస్తలేదు. రోజు 2 ట్యాంకులు తీసుకొస్తున్నారు కానీ సరిపోతలేదు. మాకు బాగా ఇబ్బంది ఉంది. మాకు వాటర్ లేదని చాలా ఇబ్బందిగా ఉన్నాం. మాకు స్నానం చేయడానికి వాటర్ లేదు, తాగడానికి కూడా వాటర్ లేదు. వాటర్ లేనందుకు చాలా ఇబ్బందిగా ఉన్నాం. మిషన్ భాగీరథ కూడా సరిగా వస్తలేదు. వర్కర్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న స్టూడెంట్స్ కోసం బోర్ ఏర్పాటు చేశారు. అయితే కరెంటు బంద్ కావడంతో చుక్క నీరు రాని పరిస్థితి. నీటి కోసం విద్యార్థులు పడుతున్న కష్టాలను గ్రామస్తుల ద్వారా అధికారులకు తెలియజేసినా ప్రయోజనం లేదు. ఇప్పటికైనా స్పందించి కరెంటు సరఫరా పునరుద్ధరించాలని